ये मोहब्बत का शहर है, मोहब्बत में रहने दो, मोहब्बत से आए हम, मोहब्बत से चले आने दो. రైట్ సార్. అస్సలాం అందరికీ నమస్కారము. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి 9 కోట్ల జనాభాకు నా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, అందరూ నా మనిషి పూర్తిగా అందరు బాగుండాలి, లాభంగా పోయి క్షేమంగా రాండి. ఊరికి మీరు వెళ్ళేటప్పుడు చాలా మంచిగా ఉండాలి అందరు కోరుకుంటున్నాను. నేను కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, గాలి పటంగు ఎవరన్నా చైనా దారం నుంచి ఎగిరిస్తే మీ పక్కన వాళ్ళకు చుట్టాలకు ఎవరికైనా ఇబ్బంది రావచ్చు. మీరు దయచేసి ఆ చైనా దారంతో మీరు ఆ గాలి పతంగు ఎగిరకండి దయచేసి. రెండవది, ఈ రోజు రేపు మీరు కొద్దిగా కాస్త కూస్త పని ఉంటేనే బయలుదేరండి, లేకుంటే సైకిల్ మీటర్ మీద అస్సలు రావకండి. ఎందుకంటే గొంతులే అటకాయించిపోయినంటే కట్ అయిపోతున్నాయి. చాలా చూస్తున్నారు, మీరు ప్రమాదాలకు గురి అవుతున్నారు. దయచేసి ఈ రోజు ఒక్కరోజు సెలవు తీసుకోండి, రేపు కూడా సెలవు తీసుకోండి. ప్రశాంతంగా ఉంటుంది. 3వ రోజు మనం మంచిగా ఉంటే అన్ని చేయొచ్చు. బతికి ఉంటే బట్ట కట్టవచ్చు, కానీ బతకలేనప్పుడు ఏం చేయలేము. మీ భవిష్యత్తు గురించి చెప్తున్నాను, మీ హెల్త్ గురించి అందరికీ చెప్తున్నాను. అందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలి అని అనుకుంటున్నాను. దయచేసి మీరు గాలి పటంలు ఎగిరేసేటప్పుడు ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోండి. అందుకే ఈరోజు నేను ఈరోజు సెలవు ఉంది నా ఆఫీస్కు. ఎందుకంటే రావకండి, రోడ్డు మీద వెళ్ళకండి. ఈరోజు ఆ దారాలు మన చైనా దారములతోటి వాళ్ళు గాలి పటంలు ఎగిరిస్తున్నారు. ఆ గొంతు కోసిపోతే లేని పరిశాన్ అవుతారు. మీరు ఆ పరిశాన్ అవ్వకండి. ఈరోజు మీరు కూడా చల్లగా సెలవు తీసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, నా సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి, మన కేసీఆర్ గారికి, మరి మన మోదీ గారికి, నా అసద్ సాబ్కి అందరికీ నేను अस्सलाम वालेकुम, अकबर भाई को और असद भाई को और मोदी साहब को और अमित शाह को भी, ये शोक क्या है, हम एक माँ के बच्चे हैं, एक फैमिली किट के ऐसा रहना बोल को हम सोच रहे. हमारे दिल में ऐसे अरमान है और हमारा भारत देश अमन शांति रहना बोल के ये संक्रांति के दिन मैं ये दुआ कर रहा हूँ, सबके लिए दुआ कर रहा हूँ. मेरे लिए नहीं, आप भी मेरे लिए दुआ करिए. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు भी मैं एक మెసేజ్ పहुंचाना चाह रहा हूँ. అందరు బాగుండాలి. రేవంత్ రెడ్డి గారు, మన నవీన్ గారికి, మన మోదీ గారికి, अमित शाह గారికి, असद साहब को, अकबर साहब को, सबको सलाम करते हुए मैं आप लोगों से आप भी दुआ करिए, हम भी दुआ करेंगे. सेहत है तो सब है, दुनिया बहुत हसीन है, सेहत भी होना, सेहत है तो सब है, नहीं तो कुछ भी नहीं है. 100 दिन सुकून से रहना, जाने के टाइम पे अपन ले आने का कुछ भी नहीं. जितने भी है गरीब మాషి హాలత్ में है, చాలా ఆర్థిక పరిస్థితి దిగజారింది. వాళ్ళ గురించి మనం ఆలోచించేది అవసరం ఉన్నది. మనం బతుకుతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బతుకుతాం, దానికన్నా ఎక్కువ బతకలేము. అందుకే పోయేటప్పుడు మనము అందరితోటి మంచిగా చేసుకొని, మంచి పనులు చేసుకొని అందుకే వెళ్ళాలని నా ఉద్దేశం ఉంది. సూప్ से दुआ करो, जाने के टाइम पे कुछ ले जाने का नहीं, खबर में अलमारी नहीं, जोब को है नहीं, कफन को जोब नहीं, ये देख लेके चले आने का है. अगर वो लोग हैं तो कुछ भी नहीं, 4 लकड़ियां पे है नहीं, जला देते, काम खत्म उनका. हमारा तो है ना दफन करते. हम यहाँ है और रहेंगे अगले जन्म तक हम रहेंगे, बाक़यामत तक हम यहीं रहेंगे. ఈ అసెంబ్లీకి నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాను. और आज छुट्टी का दिन है. आज मैं सबको बोल रहा हूँ, ओल्ड सिटी रहने, न्यू सिटी रहने, बोराबड़ लिंगमपल्ली से आरामगढ़ तक भी बोल रहा हूँ मैं, कोई भी आज मत निकलो సైకిల్ మోటార్ पे. खुदाకి వాస్తే దయచేసి మీరు అందరూ, నా అక్క చెల్లెళ్ళకి, నా అన్న దమ్ములకి అందరికి చెప్తున్నాను, మీరు హ్యాపీగా ఎవరికి పక్కన ఇంటి వాళ్ళకి ఇబ్బంది కాకూడదని చేసుకోండి, మరి పండుగలు చేసుకోండి అని చెప్తున్నాను. రెచ్చిపోకండి, ప్రశాంతంగా ఉండండి. మన భారతదేశం చాలా అమన్ శాంతిగా. एक तेलंगाना एक सोने की चिड़िया है. सोने की चिड़ी का मतलब, सोने की चिड़िया किसको बोलते हैं? यहाँ एक बिजनेस पॉइंट है. यहाँ 100 डिस्ट्रिक्ट का आदमी, 100 स्टेट का आदमी आके यहाँ जीता, मगर यहाँ से जाके दूसरी ये नहीं जीता. ये मोहब्बत का शहर है, मोहब्बत में रहने दो, मोहब्बत से आए हम, मोहब्बत से चले आने दो. రైట్ సార్. సలాం అలైకుం, అందరికీ నమస్కారము. ఖుదా హాఫీజ్, అల్లా హాఫీజ్, షబ్బా ఖైర్.